అమ్మ అందంగా లేదని నాన్న కోపంగా ఉన్నాడని వదిలేసుకుంటామా అని ఓ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగు మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఎమోషనల్ కథే ఇది. కానీ ఇది ఒక వదిలేసుకున్న కథ. భానుమతి కొడుకుకు 4 ఏళ్లొచ్చాయి. లేక పుట్టిన కొడుకు. భానుమతికి ఓ కన్ను లేదు. అది చూసిన చిన్నారి అమ్మ నీ కన్నెందుకు ఒకటి ఇలా ఉందని అడిగాడు. నా కళ్ళన్నీ నువ్వే నాన్న, అందుకే నా కన్ను అలా ఉందని ముద్దు చేస్తూ గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టింది. అప్పుడు అమ్మ ప్రేమ ఆ చిన్నారికి కితకితలు పెట్టించి నవ్వు తెప్పించింది. ఇంకాస్త పెద్దయ్యాక అమ్మ నీ కన్నెందుకు లేదని మళ్ళీ అడిగాడు. అబ్బా ఇప్పుడు ఆ విషయం ఎందుకు నాన్న, స్కూల్లో బాగా చదువుతున్నావా అని అడిగింది. బాగా చదువుతున్నానమ్మా అని చెప్పాడు ఆ కొడుకు. భానుమతికి కొడుకు మార్కులు చూసి ముచ్చటేసేది. తనలో తానే మురిసిపోయేది. నా కొడుకు పెద్దయ్యాక గొప్పవాడవుతాడనుకుని హాయిగా నిద్రపోయేది. ఇక 12 ఏళ్ళు వచ్చాక అమ్మా నువ్వెందుకు ఇలా ఉన్నావు, నీ కన్నుకు ఏమైందమ్మా, నీ మొహమంతా అలా ఉంది, మా ఫ్రెండ్స్ మదర్స్ చాలా బాగున్నారని అన్నాడు. నాకు ఆ దేవుడు ఇలానే ఇచ్చాడు నాన్న అని చెప్పి ముద్దు చేసింది. కానీ కొడుకుకు తన తల్లి బాగోలేదని, ఓ కన్ను లేకుంటే అంద వినహీనంగా ఉందని అనుకున్నాడు. తన స్నేహితుల ముందు తన పరువు పోతుందనుకున్నాడు. ఆనాటి నుంచి స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కూడా పిలిచేవాడు కాదు. మా అమ్మ లేదని స్కూల్లో చెప్పేవాడు. తన కొడుకు ప్రవర్తన తల్లి భానుమతికి అర్థమైంది. నాకు కన్ను లేదని, నేను అంద విహీనంగా ఉన్నానని బాధపడుతున్నాడని తెలుసుకుంది. ఆనాటి నుంచి ఆమెనే కొడుకు స్నేహితులకు కనిపించకుండా జాగ్రత్త పడేది. చదువు పూర్తయ్యేసరికి తల్లి మీద ప్రేమ పోయింది. ఎప్పుడూ చిరాకు పడేవాడు కొడుకు. నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నేను సంపాదిస్తాను కదా అని చిరాకు పడేవాడు. అయినా నా కొడుకే కదా అని బాధపడలేదు. ఎంతైనా అమ్మ కదా, నేను కోప్పడితే వాడు బాధపడతాడని పల్లెత్తి మాట కూడా అనేది కాదు. చివరకు తనకు చెప్పకుండానే ఓ అమ్మాయిని ప్రేమించానని ఆమె బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు కొడుకు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని వారికి చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి తన భార్యని తీసుకొచ్చి కనీసం మా అమ్మ అని పరిచయం చేయలేదు. ముందే నువ్వు ఆమె గురించి పట్టించుకోనక్కర్లేదని కొత్తగా వచ్చిన భార్యకు చెప్పాడు. దీంతో మొదటిసారి భానుమతి మనసు కకావికలమైంది. కొడుకు ఎప్పుడూ తల్లి కనిపిస్తే చిరాకు పడేవాడు. నీ కన్ను నాకు చూపించకు, నీ మొహం చూస్తే ఆ కన్నే కనిపిస్తుందనేవాడు. ఇక కోడలు వచ్చాక ఆమె పరిస్థితి పని మనిషి కంటే హీనంగా మారింది. ఎవరైనా ఇంటికి వస్తే గదిలోనే గడియ పెట్టుకుని ఉండాలని, వారి ముందు కనిపించొద్దని, వాళ్ళంతా ధనవంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని కోడలు చెప్పింది. అలా 2-3 సార్లు గదిలోనే ఉంటే బయట నుంచి గడియ పెట్టాడు కొడుకు. ఆ తర్వాత ఇక ఇక్కడ ఉండలేననుకుని బయటకు వచ్చేసింది అమ్మ. కాస్త దగ్గరలో ఉన్న అనాథ వృద్ధాశ్రమంలో చేరింది భానుమతి. అలా 10 ఏళ్లు గడిచినా కూడా ఏనాడు అమ్మ ఎక్కడ ఉందనని తన మనసును కూడా అడగలేదు. కానీ ఎందుకో తనకు ఈ భూమిపై రోజులు దగ్గర పడ్డాయని భానుమతి భావించింది. కొడుకు పుట్టినరోజు రాగానే మురిసిపోయింది. ఎలాగైనా సరే కొడుకును చూడాలనుకుంది. వెంటనే దగ్గరలోని షాపుకు వెళ్లి తన కొడుకు చిన్నప్పుడు ఇష్టంగా తిన్న చాక్లెట్ల బాక్స్ ను కొన్నది భానుమతి. ఒక గులాబీ పువ్వు కూడా కొని అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికెళ్ళింది. ఇంటి రూపురేఖలే మారిపోయాయి. ఇల్లు ఖరీదైన భవనంలా మారిపోయింది. ఇంటి ముందు కార్లు కూడా ఉన్నాయి. అది చూసిన భానుమతి ఎంతో సంతోషించింది. నా బిడ్డ గొప్పవాడయ్యాడనుకుంది. ఇది చాలే అనుకుంది. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది. కొడుకును కలవాలనుకుంది. తలుపు తెరవగానే తన కొడుకు నవ్వుతూ మద్యం తాగుతూ స్నేహితులతో డాన్స్ చేస్తూ ఉన్నాడు. కొడుకు నవ్వు మొహం చూడగానే భానుమతికి మళ్ళీ తన చిన్ననాటి బిడ్డ గుర్తొచ్చాడు. లోపలికి వెళ్ళలేకపోయింది. అందరి ముందు నన్ను చూసి అసహించుకుంటాడు, నాకు కన్ను లేదని బాగోలేదన్నాడు, ఈ బట్టలు ఈ వృద్ధాప్య ఛాయలు చూస్తే అందరి ముందు పరువు పోయిందనుకుంటాడని చాక్లెట్లు ఓ లెటర్ తో పాటు పువ్వు కూడా ఉంచి వెళ్లిపోయింది ఆ తల్లి. కాసేపటి తర్వాత బయటకు వచ్చాడు కొడుకు. ఆ డోర్ దగ్గర ఉన్న లెటర్ పువ్వు చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ చాక్లెట్లు చూడగానే అమ్మ వచ్చిందనుకున్నాడు. ఈమె ఇంకా బ్రతికే ఉందా అని చిరాకులో లోనికి వెళ్ళాడు. ముందు ఆ లేఖను పట్టించుకోలేదు. కానీ ఏనాడు లేఖ రాయని అమ్మ ఇప్పుడెందుకు రాసింది, ఏమని రాసిందోనని ఓసారి చూద్దామనుకున్నాడు. లేఖను తెరిచి చదవడం మొదలు పెట్టాడు కొడుకు. ప్రేమైన నా బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు సంతోషంగా ఉన్నావని నాకు తెలుసు. నీ 2 పిల్లలని చూశాను. నీ కొడుకు మీ నాన్నలాగే ఉన్నాడు. నువ్వు పుట్టగానే మీ నాన్న ప్రమాదంలో చనిపోయాడు. నా మనవడు మనవరాలని చూశాను, చాలా బాగున్నారు. నీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చాను, వారికి కూడా వాటిని ఇవ్వు. ఇక నా బ్యాంక్ అకౌంట్ లో కొంత డబ్బు ఉంది, అది తీసుకొని నా మనవడికి మనవరాలికి ఇవ్వు. నాకు నువ్వు కొడుకుగా వచ్చి సంతోషాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ ఎందుకో నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. నా మొహం కూడా నిన్ను సంతోష పెట్టలేదు. అది నా దురదృష్టం నాన్న. నా కన్నుకు ఏమైంది అని పుట్టినప్పటి నుంచి అడిగేవాడివి కదా. అయితే నేను ఏనాడు దానికి కారణం చెప్పలేదు, ఎందుకంటే అది నీ మనసును బాధ పెడుతుందని. ఇప్పుడు చెబుతున్నాను విను. చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటుంటే మేడ మీద నుంచి కింద పడ్డావు. అప్పుడు నీ 2 కళ్ళకు గాయాలయ్యాయి. నీకు కనుచూపు రాదన్నారు డాక్టర్లు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎవరిదైనా కన్ను పెడితే సరిపోతుందన్నారు. అప్పుడు నా కన్ను నీకు ఇచ్చాను. నువ్వు తీక్షణంగా గమనించు. నీ కుడి కన్ను కంటే ఎడమ కన్ను కాస్త పెద్దదిగా ఉంటుంది. అది ఆపరేషన్ వల్ల అలా జరిగింది. ఉన్న ఆస్తినంతా అమ్మేసి నీకు కన్ను ఆపరేషన్ చేయించాను. నిన్ను పెంచి పెద్ద చేసేందుకు నాకు తెలిసిన ప్రతి ఉద్యోగం చేశాను. అదృష్టవశాత్తు నీ మరో కంట్లో చూపు బాగానే ఉంది. నా బంగారం ఎంతో అందంగా ఉన్నాడనుకున్నాను. ఇప్పుడు గతం గురించి ఆలోచించకు, సంతోషంగా బ్రతుకు, అది చాలు నాకు. ఇట్లు మీ అమ్మ అని రాసింది ఆ ఉత్తరంలో. ఆ లేఖను చదువుతుంటేనే బోరున ఏడ్చేశాడు కొడుకు. అమ్మ
అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినని విలపించాడు. అమ్మని ఎంత అవమానించాను. అమ్మ నా కోసం ఆస్తులు అమ్మి కన్నాపరేషన్ చేయిస్తే అందం గురించి ఆలోచించాను. చి, నాలాంటి నీచపు కొడుకు పుట్టొద్దు. అమ్మ ఎక్కడున్నావు అంటూ కారేసుకుని సిటీ మొత్తం తిరిగాడు. ప్రతి అనాథాశ్రమం వెతికాడు. చివరకు ఓ వృద్ధాశ్రమం ముందు తల్లి ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. అది కూడా శ్రద్ధాంజలి అని రాసి ఉంది. వేగంగా వెళ్లి ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులను అడిగాడు, మా అమ్మ భానుమతి ఎక్కడా అని. నీవెవరు అంటే ఆమె కొడుకునన్నాడు. అతన్ని చూసి ఆ నిర్వాహకులు హీనమైన చూపులు చూశారు. ఇదిగో మీ అమ్మ, నీకు ఇవ్వమని బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకాలు ఇచ్చింది. మొత్తం సంపాదనలో సగం ఈ ఆశ్రమానికి రాసిచ్చింది. మిగతాది మీకోసమని ఓ సంతకం చేయమన్నారు. కన్నీళ్లతో సంతకం చేస్తున్న ఆ కొడుకు అమ్మ ఎక్కడా అని అడిగాడు. ఇవాళ ఉదయం ఎక్కడికో వెళ్ళొచ్చారు భానుమతి గారు. వెళ్లేటప్పుడు సంతోషంగానే ఉంది, కానీ ఏం జరిగిందో తెలియదు. వచ్చిన తర్వాత ఏమీ తినలేదు. తనలో తానే బాధపడింది. అన్నం కూడా తినలేదు. మేం డాక్టర్లకు చూపించినా ఏం పర్వాలేదని మందులిచ్చారు. ఏమైందో ఏమో నన్ను పిలిచి ఈ పుస్తకాలు ఇచ్చారు. వస్తే నా కొడుకుకు ఇవ్వండి చెప్పారామె. ఆ తర్వాత నిద్రపోతానని చెప్పి నిద్రలోనే ప్రాణం వదిలారని చెప్పారు. ఒక పూటంతా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశాం. గంట క్రితమే అంత్యక్రియలు చేయించామన్నారు నిర్వాహకులు. అమ్మ సంచిని తీసి చూశాడు కొడుకు. అందులో తన చిన్ననాటి ఫోటోలు, మార్కుల కార్డులు ఉన్నాయి. తాను తినిపడేసిన చాక్లెట్ ర్యాపర్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసి ఏడ్చేశాడు కొడుకు. అప్పుడు కొడుకు జ్ఞాపకాలతో అమ్మ బ్రతికింది. ఇప్పుడు అమ్మ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవాలన్నా ఆ కొడుకుకి ఏమీ గుర్తు రావడం లేదు. అమ్మ విలువ ఉన్నంత వరకే. అప్పుడు అమ్మ విలువ తెలియదు. ఒక్కసారి అమ్మ మనల్ని వదిలి వెళితే ఆ లోటు ఏంటనేది ఒక్కసారి ఆలోచిస్తే అందరికీ తెలుస్తోంది. మరి అమ్మ ప్రేమపై మీ అమూల్యమైన మాటని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.